గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఈ వీడియోలో హిందీ సృజనాత్మక నిబంధన గురించి తెలుసుకుందాం. निबंध को अंग्रेजी में एसे कहते हैं. మనకు తెలుసు ఎస్ఏ రైటింగ్ అనేది, అదే తెలుగులో వ్యాస రచన అంటుంటాం. నిబంధ ముఖ్య రూప్ సే 3 భాగోं में बांटा जाता है. ఈ నిబంధ అనేది ముఖ్యంగా 3 భాగాలుగా అంటే 3 సోపానాలుగా మనము దాన్ని విభజించవచ్చు. అంటే నిబంధ రాసేటప్పుడు ఈ 3 సోపానాలను, ఏవైతే సోపానాలు ఉంటాయో వాటిని అనుసరిస్తూ మనము నిబంధ రాయాలి. మొదటి సోపానం పరిచయ్, అర్థ్, ప్రస్తావన యా భూమిక. అంటే ఇందులో ఎస్ఏ రైటింగ్లో ఉన్నటువంటి మొదటి ప్యాసేజ్ ఏది ఉంటుందో అది నిబంధ యొక్క పరిచయాన్ని సంక్షిప్తంగా ఇందులో రాయాలి. అందులో అర్థం ఉండొచ్చు, పరిచయం ఉండొచ్చు, లేదా దాని యొక్క భూమిక అనేది మనం ఇందులో రాయాలి. సెకండ్ సోపాన్ విషయ్, దీన్ని విషయ విశ్లేషణ అంటాం. ఇందులో ఆ ఎస్ఏకి సంబంధించినటువంటి లాభ్, నష్ట్, కారణ్, ఉపయోగిత, మనానికి విధి, ఒకవేళ త్యోహార్ ఇచ్చినట్లయితే పూర్వకథాయం, నేపథ్యం, ఇవన్నీ కూడా ఈ విషయ విశ్లేషణలో మనం రాయడం అనేది జరుగుతుంది. ఉపసంహార్, దీన్ని కన్క్లూజన్ అంటారు. ఇందులో క్యా అపేక్ష కియా జాతా హై యా సీక్, అంటే మనం ఈ ఎస్ఏ ద్వారా ఏమి చెప్పదలుచుకున్నాం, ఏమి కోరుకోదలుచుకున్నాం, లేదంటే ఈ ప్యాసేజ్ ద్వారా మనము ఏం నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇందులో చివరగా రాయడం అనేది జరుగుతుంది. మనము ఒక ఉదాహరణ చూద్దాం. సంగణక యంత్ర లేదా కంప్యూటర్ అంటాం. దీని గురించి ఒక ఎస్ఏ రైటింగ్ నిబంధ రాయమని ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రాయాలనో సోపాలను అనుసరించి చూద్దాం. प्रस्तावना, ये विज्ञान का युग है, जहाँ देखे वहाँ विज्ञान की करामतें दिखाई देती हैं. कुछ वर्ष पहले संसार के सामने एक नया आविष्कार आया, उसे अंग्रेजी में कंप्यूटर और हिंदी में संगणक यंत्र कहते हैं. आधुनिक कंप्यूटर के निर्माण में चार्ल्स बब्बेज का नाम महत्वपूर्ण है. पहली विद्युत कंप्यूटर का निर्माण डॉक्टर హోవర్డ్ హేగన్ के द्वारा संपन्न हुआ. ఇది ప్రస్తావనలో మనం కంప్యూటర్ గురించి ఈ విజ్ఞాన యుగంలో కంప్యూటర్ ఎవరు కనుక్కున్నారు అనే అంశాన్ని మనం ఇందులో రాయడం జరిగింది. విషయ విశ్లేషణలో कंप्यूटर से लाभ, मनुष्य को जिस काम से कई घंटे लगते हैं, ऐसे काम कंप्यूटर से कुछ ही क्षणों में हो जाते हैं. कंप्यूटर विभाजन करना, गुणन करना, घटना वगैरह कार्यों के परिणाम भी बता सकती हैं. अब गणित की सारी प्रक्रियाएं केवल इस गणन प्रक्रिया की क्षमता पर निर्भर हैं. अब तो मानव जीवन में कंप्यूटर का महत्वपूर्ण स्थान है. ये मानव जीवन का अभिन्न अंग बन गया है. जैसे रेल के दफ्तरों में, व्यापार कार्यालयों में, बैंकों में, कल कारखानों में, विद्यालयों में आदि सभी क्षेत्रों में इसका बोलबाला है. కంప్యూటర్ యొక్క లాభాలన్నీ కూడా ఈ ప్యాసేజ్లో మనం అంటే లాభాల్లో రాశాము. కంప్యూటర్ సే నష్ట, మన కంప్యూటర్ వల్ల నష్టాలు ఏంటి అంటే కంప్యూటర్తో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. इतने लाभ होने के साथ साथ कुछ नष्ट भी है. इनसे मानव का स्तर गिरती जा रही हैं, बेरोजगारी बढ़ती जा रही हैं, कुछ असांघिक अनैतिक कार्य भी इनके द्वारा बढ़ रहे हैं. ఇక్కడ ఈ కంప్యూటర్ గురించి ప్రస్తావన అనేది మొదటి సోపానము. రెండవ సోపానం విషయ విశ్లేషణలో కంప్యూటర్ సే లాభ్, కంప్యూటర్ సే నష్ట కూడా రాశాము. ఇంకా మిగిలింది कंक्लूजन అయితే उपसंहार గురించి చూద్దాం. उपसंहार, इतने नष्ट होने के बावजूद भी इसका उपयोग करना आज आवश्यक बन गया है. इसका सही उपयोग करनी चाहिए. ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి అంశాన్ని ఈ ఉపసంహారంలో చెప్పాం. ఈ విధంగా మనము ప్యాసేజ్ని అంటే ఎస్ఏని రాస్తుంటాం. अभ्यास कार्य చూడండి. पर्यावरण प्रदूषण अंश पर एक निबंध लिखिए. हमारे आसपास के वातावरण स्वच्छ रहना बहुत ज़रूरी है. इसका समर्थन करते हुए एक निबंध लिखिए. మనకు ఎగ్జామ్లో డైరెక్ట్గా కాకుండా ఇలా తిప్పి కూడా అడగడం జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. हमारे आसपास के वातावरण स्वच्छ रहना बहुत ज़रूरी है. మన చుట్టుపక్కల వాతావరణం అనేది స్వచ్ఛంగా ఉండటం ఎంతైనా అవసరము. దీన్ని సమర్థిస్తూ ఒక నిబంధన రాయండి. అంటే అర్థమైంది ఇక్కడ స్వచ్ఛ భారత్ అభియాన్ దానికి సంబంధించినటువంటి ఈ నిబంధన ఇక్కడ మనం రాయాలి. ధన్యవాదాలు.